కమ్మని పుల్ల పుల్లగా ఉండే నోరూరించే చేపల పులుసు అండి. అదేనండి చందవా చేపలు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పులుసు కోసం నేను చందవా చేప ముక్కలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక్కొక్క చందవాని 3 ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, నేను ఎప్పుడు చెప్పే సాంబార్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని 1 గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రైకి కానీ పులుసుకి కానీ ఇలా ఉప్పు కారం కలిపి పెట్టుకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పులుసు కోసం ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పులుసు కోసం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. ఇది అందరికీ తెలిసిందే. కోడిగుడ్డు పులుసుకి కానీ అలాగే చామదుంపల పులుసుకి కానీ ఈ మసాలా పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి పులుసు. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. అదే ప్యాన్లోకి నూనె కూడా వేసుకొని నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. పులుసులోకి పచ్చిమిరపకాయ ముక్కలు చాలా బాగుంటాయండి. పచ్చిమిరపకాయ కొంచెం ఘాటు పెట్టుకొని అవి కూడా వేసుకున్నాను. ఇవి బాగా వేగినాయండి. ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాము. చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ పులుసు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు అంతా వేసుకొని ఒక్కసారి మసిగుడ్డతో గిన్నె పట్టుకొని ఇలా కలుపుకుందామండి. గెంటి ఎక్కడ పెట్టకూడదు అనమాట. గెంటి పెడితే చేపలన్నీ చిదిరిపోతాయి. ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఉప్పు సరిపోలేదండి, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. కొంచెం ఉడికిందండి పులుసు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కరివేపాకు. పులుసు రెడీ అయిపోయిందండి. నోటికి కమ్మగా పుల్ల పుల్లగా ఉండే నోరూరించే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వేడి అన్నంలో వేడి చేపల పులుసు వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.